అందరికీ ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అందరి చిట్టా రాసి పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాపాలన అంటే అని ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై దాడులు చేసిన నేతలను వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఏ అభివృద్ధి లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అందరూ చెప్తున్నటువంటి విషయం ఒకటే, పదే పదే బోనస్ 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 అని చెప్పిండ్రు. అది కాస్త బోగస్ అయింది. సన్న వడ్లకు ఎవరికి కూడా బోనస్ రానటువంటి పరిస్థితి. రుణమాఫీ రుణమాఫీ అని ఉదరగొట్టిండ్రు. అది కూడా ఎవరికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. రైతు భరోసా అన్నారు. ఎప్పుడు జనవరి 26 నాటికే ఇగో ఈ జిల్లా బిడ్డనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, జనవరి 26 నాడు టకీ 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 అని రైతు బంధు పడుతున్నాడు. మరి ఇంతవరకు అయితే పడుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడేమో మార్చి 31 వరకు మెల్లమెల్లగా ఇస్తామని చెప్తున్నారు. కనీసం అప్పటికన్నా సంపూర్ణంగా రైతు భరోసా ఇవ్వండి. మీరు రైతులను ఆదుకుంటలేరు, విద్యార్థులను ఆదుకుంటలేరు, ఇతర పార్టీ నాయకులను మరి కక్ష కట్టినట్టుగా వారి మీద అత్యాచారాలకు ఆగడాలకు ఒడిగడుతున్నారు. ఇప్పుడు నేను దారిలో వస్తూ ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పరమేష్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా 50 మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇదేం రాజ్యం అయ్యా? ఎందుకు ఇట్లాంటి రాజ్యం? ఎందుకంత భయపడుతున్నారు మీరు? ప్రశ్నలకు భయపడితే ఎట్లా? మేము మీకు ఎదురొడ్డి ఉద్యమం చేసి నీతి నిజాయితీతో కొట్లాడి తెలంగాణ తీసుకొని రాలేదా? మీరు కూడా అదే చేయండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు మెచ్చే పని చేయండి తప్పితే ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మీకేం రాదు. అందుకే మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవరిని కూడా వదిలిపెట్టాం.